రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాలలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా తానే ఉంటానని తేల్చి చెప్పారు. త్వరలో పరకాలలో ఇల్లు కూడా కట్టుకుంటానని, ప్రజల దగ్గరకు వస్తానని స్పష్టం చేశారు. పరకాలలో ఎవరికైనా రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లుంటే అప్పుడే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ సీఎం రేవంత్ ను నిలదీశారు. కొండా మురళిని రేవంత్ ఎందుకు తొక్కుతున్నారని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు సుస్మిత. ఇక రేవంత్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరని కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. రైట్, మొత్తంగా వరంగల్ రాజకీయాల్లో పరకాల అంశం ఇప్పుడు మరలా చిచ్చురాజేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చింది. మొన్న రేవంత్ పరకాల సభలో మాట్లాడిన మాటలతో ఈరోజు కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. పరకాల నాదే, పరకాలలో గెలిచేది నేనే, పరకాల నా అడ్డా అంటూ ఆమె సంచలన ప్రకటనలు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి రాజకీయం ఏంటి ఇక్కడ, ఆయనెవరు అభ్యర్థి ప్రకటించడానికంటూ కూడా ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి మాటకే ఎదురు చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఎవరికి భయపడే ప్రసక్తి లేదన్నారు. తన రక్తంలో భయానికి మీనింగే లేదని చెప్పారు. తన తండ్రి తనను ఆ విధంగా పెంచారని చెప్పారు. బీసీలను తొక్కివేస్తే, బీసీలను అగౌరవానికి గురి చేస్తే సహించే ప్రసక్తే లేదంటూ కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పరకాలలో రేవంత్ ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు, ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని, కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటాడు నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం. రేవంత్ మాట్లాడిన మాటలతో కొండా సుస్మిత ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. ఆ రోజు సభకు కేబినెట్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ హాజరు కాకపోవటమే రాజకీయంగా చర్చకు, రచ్చకు దారితీసిందంటే ఇప్పుడు కొండా సుస్మిత చేసిన ఆరోపణలు ఆ సెగ గాంధీ భవన్ ను తాకాయి. కొండా మురళిని రేవంత్ మోసం చేశారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు సుస్మిత. కొండా దంపతులు మంచోళ్లు కాబట్టే ఇన్నాళ్లు ఊరుకున్నారని స్పష్టం చేశారు. కొందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఇక ఒక పొంగుంది నీ పక్కన, ఆ పొంగు ఇంకా ఎక్కువ కాలం కొనసాగదంటూ పొంగులేటిపై కూడా సంచలన ఆరోపణలు చేశారు కొండా సుస్మిత. అసలు కొండా సుస్మిత ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ల ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల మొదట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నేను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తాడు? ఈ రోజు నేను
అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్లుగా గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు. యా రైట్, ఏకంగా ముఖ్యమంత్రికే సవాల్ విసురుతున్నారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఈ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో కొండా సుస్మిత చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అయితే ఓ రకంగా గుబులు రేపుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకే తను లెక్క చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి బండారం కూడా నేను బయట పెడతాను, చాలా మంది నాయకుల చుట్టూ ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించి పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సొంత పార్టీకి చెందిన నేతలే విమర్శిస్తూ ఉన్నారు. బీసీలంటే చులకన అంటూ కూడా కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. ఇక పాల పొంగు లాంటి పొంగులేటిని పక్కన పెట్టుకుని ఎన్ని రోజులు రాజకీయం నడిపిస్తావు, ఎన్ని రోజులు మీ రాజకీయం నడుస్తుందో చూస్తాను, ఆ పొంగు త్వరలోనే చల్లారుతుంది అంటూ ముఖ్యమంత్రితో పాటు పొంగులేటి పైన కూడా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. సో ఈ అసలు ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందులోనూ ముఖ్యమంత్రి అక్కడ ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత నేనే అక్కడ అభ్యర్థిని, ముఖ్యమంత్రి అభ్యర్థితో లేదంటే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థితో సంబంధం లేదు, అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే ఎన్నికలకు దిగుదాం, ఇప్పుడే ఎవరి సత్తా ఏంటో కూడా చూద్దామంటూ ముఖ్యమంత్రికే సవాల్ విసిరారు కొండా సుస్మిత. రైట్, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే వంశీ గారు. ఓ రకంగా అధికార పార్టీ సభలంటే ఆ సభల్లో ప్రజలకు ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఇచ్చిన హామీలు ఏంటి, రాబోయే రోజుల్లో ప్రజలకు ఎటువంటి హామీలను నెరవేర్చబోతున్నాం, ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి, ఈ అంశాలు చర్చకొస్తాయి. ముఖ్యమంత్రి ఆ పర్యటనకు వచ్చే ముందు, వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి వరాల జల్లు కురిపించారు అనే అంశాలు చర్చకొస్తాయి. కానీ సరికొత్తగా పరకాల సభలో ముఖ్యమంత్రి రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం, ఆ తర్వాత ఇప్పుడు కొండా సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి ప్రకటించినా ఇక్కడ అభ్యర్థిని నేనే, పరకాల నాదే, పరకాలలో జెండా ఎగరాలంటే అది కొండా ఫ్యామిలీ వల్లే సాధ్యమవుతుంది అంటూ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకే ఆమె సవాల్ విసిరే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుంది అనుకోవచ్చు పరకాల్లో? వంశీ గారు, మీకు మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన చేస్తుందా లేకపోతే ఒక సర్కస్ చేస్తుందా అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇంకా అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందనే పార్టీ ఏదైతే ఉందో అది సరిగ్గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి సరిపోతుందేమో. అక్కడ లోకల్ గా ఉన్న బలాబలాలు ఏంటి, మంచి చెడులు ఏంటి అనేది తెలుసుకోకుండా రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఒక రకంగా ఆల్రెడీ మండుతున్న అగ్ని మీద ఆజ్యం పోసినట్టు. ఈ రోజు కొండా ఫ్యామిలీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి మీద చాలా కోపంగా ఉంది. గతంలో జరిగిన గొడవలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ గా జరిగిన ఈ పరిణామం కావచ్చు, వీటన్నింటి కారణంగా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా గరంగా ఉంటే అక్కడికి పోయి ఉప్పు జల్లి మళ్ళీ మరింత ఎగిసిపడేటట్లుగా చేసిన సందర్భం ఇది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి పాలన చేత కాదు, పార్టీని నడపడం అసలే చేత కాదు కాబట్టి ఈ రోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రజాపాలన గాలికి వదిలేసి ఈ రోజు
గాడి తప్పి పరిపాలన చేస్తుందని చెప్పేసి చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదే విధంగా విత్ ఇన్ ద పార్టీలో కూడా ఎవరిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, అదే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక కనీసం జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సుస్మిత గారు లాంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. నిన్నటి దాకా జంజీల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ రోజు డైపర్లో వేసుకుంటున్న వాళ్లకు టికెట్లు ఇస్తాడని చెప్పేశానంటే అది ఎంత సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా రెండు సంవత్సరాలు అధికారంలో లేదా ప్రభుత్వాన్ని కొనసాగించే స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి మీద అంత దారుణమైన కామెంట్స్ చేయటం అని అంటే నేనైతే చాలా అంటే ఘోరం అనిపిస్తుంది. అంటే నిజంగా కూడా అంటే జంజీలను ప్రోత్సహిస్తానని చెప్పేసి చెప్తూనే అంటే ముసలోళ్ళని నేను ముందుకు తీసుకొస్తానని చెప్పేసి చెప్పడము, అదే విధంగా చేతులెత్తి అభ్యర్థి ఆయన అని చెప్పేసి అనడం అని అంటే ఈ రోజు కొండా సుస్మితకు అదే విధంగా కొండా ఫ్యామిలీకి చాలా సీరియస్ కోపం వచ్చింది. నేనేమంటున్నానంటే సరే వాళ్ళ పార్టీ వాళ్ళ గొడవ వాళ్ళు ఏదన్నా చేసుకొని మాకేం అవసరం లేదు, మాకు సంబంధం లేదు. నేను ఒకటే చెప్పదలుచున్నాను, వీళ్ళ గొడవల కారణంగా ప్రభుత్వము గాలి తప్పి ప్రజాపాలన గాలికి వదిలేసిందని చెప్పేసి అంటున్నాము మేము. ఆ గాలికి వదిలేసిన దాంట్లో భాగంగానే ఈ రోజు మొత్తం వ్యవస్థ అంతా పడుకున్న సందర్భంలోనే 22A లాంటి ఒక పెద్ద సమస్య, ఒక భయంకరమైన సమస్య ఈ రోజు ప్రజల నెత్తి మీద పడి భయంకరంగా వేధిస్తున్న సందర్భం ఉంది. కాబట్టి ప్రజాపాలన గాలి కొడేగా వదిలేయడం కాదు, మీరు సర్కస్లు చేయడం కాదు, ప్రజల మధ్యకు వచ్చి ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దగా చేస్తున్న ప్రభుత్వం కాకుండా ప్రజలకు ప్రజా పాలన అందించే వైపుగా ఈ ప్రభుత్వం నడిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రైట్. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. సో ముఖ్యమంత్రి సభకు వెళ్ళిన తర్వాత ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారు అనే ఒక అంచనాలు ఉంటాయి ఆ నియోజకవర్గ ప్రజలకు. రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది, ప్రత్యర్థి పార్టీలు కూడా గమనిస్తూ ఉంటాయి. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ హామీల గురించి చర్చ సాగుతుంది. కానీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అంటే రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి మాట్లాడితే అందులోనూ అక్కడ జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి లేదంటే అక్కడ ఆ నియోజకవర్గానికి కేటాయించిన నిధుల గురించి చర్చ జరగాల్సింది పోయి ఆ నియోజకవర్గానికి నేనే సుప్రీం, ఆ నియోజకవర్గం నాదే అంటూ పరకాలలో సుస్మిత ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ముఖ్యమంత్రి చెప్పినా ఎవరు చెప్పినా ఈసారి రాబోయే ఎన్నికల్లో నేనే గెలుస్తాను, కొండా కుటుంబం లేదే పరకాల లేదు, అటువంటిది ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్తారు? మమ్మల్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? నా తండ్రికి ఇచ్చిన హామీని నిలువున మోసం చేశారు. నా తండ్రే లేకపోతే ఆ రోజు నా తండ్రిని కారులో కూర్చొని తిప్పకపోతే 4-5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేదా? ఆ రోజేమో అవసరం అని చెప్పి దగ్గరకు వచ్చారు, ఈరోజు పక్కన పెడుతూ ఉన్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. అందులోనూ పొంగులేటిపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ పొంగు అనేది ఎక్కువ కాలం ఉండదు, ఖచ్చితంగా త్వరలోనే ఆ పొంగు చల్లారుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. సో ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యల్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారము, వీక్షకులకు కూడా నమస్కారం. ముందుగా కొండా సుస్మిత పార్టీ పరంగా ఏ విధమైనటువంటి బాధ్యతల్లో లేదు ఆమె. కాబట్టి ఆమెకి సంబంధించింది పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటది అనేటువంటిది పార్టీ తేల్చాల. రెండో విషయం ఏంటంటే ఇలా మీకు ఇంకొక సంచలనం నేను బయట పెడుతున్నా. ఇదే కొండా సురేఖ కొండా మురళికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహం గురించి, కొండా దంపతుల వ్యూహం గురించి నేను ఒక ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి అంశాన్ని మీ ముందు బయట పెట్టదలుచుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ద్వారా వాళ్ళ నాన్నగారు రేవంత్ రెడ్డి గారికి సాయం చేసిన విషయం బయట పెట్టింది కాబట్టి రేవూరి ప్రకాష్ గెలుపుకు తనకే కారణమని ఇలా బహిరంగంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఆ రోజు జరిగిన పరిణామాలు పార్టీ పరంగా జరిగినటువంటి అయినప్పటికీ ఇవాళ అవసరం కాబట్టి ఎట్లా ఉంటది, ఒకరికి ద్రోహం చేస్తే ఇంకొకటి ఎట్లా ఉంటది అని దాన్ని నేను కంపారిజన్ కోసం విషయం చెప్పదలుచుకున్నాను. నేను వరంగల్ తూర్పు ఆస్పిరెంట్ అని, నేను కొండా మురళి గారు కొండా సురేఖ గారు వీళ్ళతో ఒక రకంగా ఒప్పించి మెప్పించి, ఎందుకంటే ఆమె అప్పటికి పరకాల 2018లో పరకాలకి వెళ్ళిపోయింది, పరకాల నుంచి పోటీ చేసింది కాబట్టి తను పరకాలనే కంటిన్యూ కావాలని పార్టీని వదిలిపెట్టిన తర్వాత నేను వరంగల్ తూర్పు అడిగాను. ఎందుకంటే వరంగల్ తూర్పు 2018లో నాకు ఇస్తానని ఉత్తమ్ రెడ్డి గారు నన్ను అప్పుడు మోసం చేసినారు. 2018లో
అది పొత్తులో పోతుందని నన్ను ఆపి చివరి క్షణంలో 15 నిమిషాల ముందు నాకు ఇవ్వాల్సిన బీఫామ్ ను వద్దిరాజు రవిచంద్ర గారికి తన రిచర్డ్కి ఇచ్చుకున్నాడు. అప్పుడు దాన్ని కూడా నేను సహించిన, ఎందుకంటే పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం కాబట్టి. నేను వద్దిరాజు రవిచంద్ర గారి వెంట ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళి నేను నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన 5గురిట్లో నేను ఒక్కని. నా ఇంటిగ్రిటీ చూడండి, నా ఇంటిగ్రిటీ ఏంటంటే నాకు 15 నిమిషాల ముందు కొండ మురళి చెప్పినారు, అన్న నీకు వస్తలేదు బీఫాము వద్దిరాజు రవిచంద్రకే ఇస్తున్నారు అని అంటే, నువ్వు వెళ్ళిపోతావా అన్న అని అడిగితే నేను వెళ్ళను, నేనెందుకు వెళ్ళాలి, అధిష్టానం నిర్ణయం తీసుకుంది కదా, సరే నిర్ణయాన్ని మనం పాటిద్దాము. నేను గతంలో మాధవ్ రెడ్డి గారు చేసినట్టుగా నేను చేయదలుచుకోలేదు, పార్టీని వ్యతిరేకించదలుచుకోలేదు. పార్టీలో ఏఐసిసి బాధ్యతలో ఉన్న నేను అట్లా వ్యతిరేకించనని వద్దిరాజు రవిచంద్ర గారితో పాటుగా వెళ్ళి నేను నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన 5గురిట్లో నేను ఒకరిని. బట్ ఆ తర్వాత వద్దిరాజు రామచంద్ర గారు 2 నెలలకే పార్టీని వదిలిపెట్టినప్పుడు ఉత్తమ్ రెడ్డి గారిని పదే అక్కడ ఇన్ఛార్జ్ చేయమని నేను అడిగాను, అప్పుడు ఇవ్వలేదు. తర్వాత పోటీ వచ్చినప్పుడు నేను మళ్ళీ అదే ఉత్తమ్ రెడ్డి గారి ముందట నర్సంపేట మళ్ళీ కాంట్రవర్సీ వద్దు, నర్సంపేట మాధవరెడ్డి గారికి వదిలిపెడతానని ఉత్తమ్ రెడ్డి గారి ఇంట్లోనే చెప్పిన. మా ఇద్దరి మధ్యన సంజోగం జరిగింది. నేను వరంగల్ కు పరిమితమైన. వరంగల్ విషయంలో నేను చాలా ముందుగా కొండా మురళి, కొండా సురేఖ గారితో మాట్లాడినా వారు కూడా సమ్మతించలేదు. ఎందుకంటే పరకాల్లో వాళ్ళు కసి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు, ధర్మారెడ్డి మీద గెలవడానికి సిద్ధంగా ఉంటారు. నిజంగా కూడా ఆమె గెలిచేది. అదే కన్విన్స్ అయినాము. సెప్టెంబర్ 3వ తేదీ మీరు ఒకసారి ఏఐసిసిలో ఎంక్వైరీ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 3వ తేదీ నాడు నిర్ణయమైనటువంటి లిస్టు ప్రకారం కొండా సురేఖ గారికి పరకాల టికెట్ ను కత్తి వెంకట స్వామికి, ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకట స్వామికి వరంగల్ తూర్పు టికెట్ కేటాయించబడింది. ఈ టికెట్ల మార్పును చేయించింది కొండా సురేఖను ఎంకరేజ్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి కొండా మురళిని కూడా నాకు వ్యతిరేకంగా చేసి ఆడ మాట్లాడిపించి మళ్ళీ వరంగల్ కు తీసుకొచ్చింది కూడా ఆయాలు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారే. అంటే ప్రస్తుత వీరే ఇదే కొండా మురళి గారు. అయితే మరి నన్ను పరకాలకి అంటే పరకాల నాతో సంబంధం లేదన్నాడు. కానీ ఇవాళ ఏమంటున్నారు, పరకాల మేమే గెలిపించినాం రేవంత్ ప్రకాష్ రెడ్డిని అంటున్నారు. నేను ఆ రోజు కొండా మురళి గారికి చెప్పిన, అన్న నువ్వు ఒక సీటు, నీ భార్య ఒక సీటు, ఇద్దరు బీసీలు గెలిస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు కాదని ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెడితే మీరు బీసీ ద్రోహులు అవుతారన్నా అని చెప్పిన నేను కొండ మురళి గారికి. కొండ సురేఖ్ గారికి కూడా చెప్పిన. ఇవాళ అదే వాళ్ళు బయట పెట్టుకున్నారు. అలా ఒక బీసీ బిడ్డకు టికెట్ వస్తే మమ్మల్ని కాదని నాకు అడ్డం తిరిగి వరంగల్ తూర్పు టికెట్ లో వాళ్ళు మళ్ళా అడ్డం వస్తే ఆమె సీనియారిటీని, ఆమె కమ్యూనిటీని, ఆమె కమిట్మెంట్ టువర్డ్ ద కాంగ్రెస్ నేను గౌరవించిన. ఎందుకంటే నేను బీసీలకు 54 సీట్లు అడిగినప్పుడు అక్కడ ఒక బీసీకి టికెట్ ఇస్తే నేను బీసీకి వ్యతిరేకంగా మాట్లాడము అది సమంజసం కాదు అని నేను గమనం ఊకున్నాను. నన్ను పరకాలకి ఇవ్వమని అడిగాము. పరకాల కూడా పెద్ద నాటకం జరిగింది. లాస్ట్ మినిట్ లో ఆ నాటకంలో సురేఖ మురళి కూడా పావులు కదిపారంటారా కత్తి వెంకట స్వామి? పావులు కలుపురు, వాళ్ళే లీడ్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వెనుక ఉన్నారు. అయాల మధు యాషి గారు మాట్లాడినా కూడా ఎవరు వినలేదు. వినకుండా నాకు టికెట్ ను కట్ చేసి, కేవలం నాకు టికెట్ కట్ చేయడానికి ఒకే ఒక కారణం, నేను 54 మంది బీసీలకు టికెట్లు అడుగుతున్నాననేటువంటి ఒక కారణం చేత ఆయన ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వకుండా, రేవంత్ రెడ్డి గారు మన ప్రకాష్ రెడ్డి గారు మాకు సంబంధమే లేదు, ఆ పార్టీలో కూడా చేరలేదు, అప్పటికి ఆయన బయటనే ఉన్నాడు. ఆయన ఇంటికి పోయి తీసుకొచ్చి ఆయన టికెట్ ఇప్పించారు. టికెట్ ఇప్పిస్తే ఆయన గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిందని స్వయంగా ఇవాళ కొండా మురళి గారు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పిన ఆయన కొండా మురళి లాస్ట్ టైం గొడవ అయినప్పుడు కూడా నా దయ వల్లనే గెలిచిందని కొండా మురళి గారు చెప్పినాడు. ఇలా బిడ్డ చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రేవూరి ప్రకాష్ రెడ్డి అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ సాన్నిహిత్యంతో మీరు చెప్తున్నారు బీజేపీలో ఉన్నాడు. అప్పటికి మీరు చెప్తున్న సమీకరణాలతో అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అంటే రేవంత్ వర్గాన్ని అప్పటి నుంచి ఆయన తయారు చేసుకునే ప్రయత్నం జరిగిందంటారా? 100% అండి, దాంట్లో డౌట్ ఏమున్నది. ఆయన పాత టీము లేకపోతే పాత వాసనలు. ప్రకాష్ రెడ్డి గారు నాకు చాలా సన్నిహితులు, చాలా అంటే మా నర్సంపేట ఎమ్మెల్యేగా ఉండే ఆయన వ్యక్తిగత నాకు సంబంధాలు ఉన్నాయి. నేను ఒక సందర్భం అడిగిన నేను ఆయనను, ప్రకాష్ రెడ్డి సాబ్ మీకు ఇప్పటికి కూడా మరి చంద్రబాబు నాయుడుతో సంబంధాలు ఉన్నాయంటే, ఏముంటదన్నా వెళ్ళిపోయి వచ్చినాం కదా మనకేం సంబంధం లేదు, నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నా అని చెప్పినారు. అంటే ఆయన కరాఖండిగానే ఉన్నారు. ఆయన దగ్గరికి ఈయన పోయినా ఈయన దగ్గరికి ఆయన వచ్చినా అనేది విషయం కాదు.
అక్కడ ఒక బీసీ సీటు, దానిలో రాష్ట్ర స్థాయిలో నేను 13 రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా తిరుగుతున్నటువంటి నా సీటును కట్ చేయడం కోసము ప్రకాష్ రెడ్డిని తీసుకొస్తాను అంటే ఆయన కొండా సురేఖ, కొండా మురళి గారు సహకరించిన మాట వాస్తవము. ఆయన ప్రకాష్ రెడ్డి గారిని తీసుకురావడంలో వేసినటువంటి ఎత్తుగడలో ఆయన రేవంత్ రెడ్డి గారి చేతిలో పావులుగా వీళ్ళు కదిలిన మాట వాస్తవము. ఇవాళ చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, బీసీలకు ప్రియారిటీ ఇస్తలేదు ఇలా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు క్రియేట్ చేసిన ఫార్ములా ఇప్పుడు వాళ్ళ మీదకే రియాక్షన్ ఇచ్చిందా? అంతేగా అన్న అనొచ్చు కదా, అంతే అనొచ్చు కదా. ఇప్పుడు మనం తను తోకున్న పొందలో తనే పడుతున్నట్టు ప్రకాష్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు. కత్తి వెంకటస్వామి అంటే నేనైతే అడిగిన అన్నా, నేను ఒక్కసారి పోటీ చేస్తా, తర్వాత పార్లమెంట్ వెళ్ళిపోతా, తర్వాత నీ బిడ్డకిచ్చుకుంటూ అని అడిగినా నేను. ఇంత 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 సౌమ్యంగా ఇంత మాటలు జరిగినాయి. ఇలా కొండ మురళి గారు బతికే ఉన్నారు, నేను బతికే ఉన్నా. ఈ సంభాషణ అంతా మా ఇంత జరిగిందే. ఆయన సౌమ్యంగానే మాట్లాడిండు, నాకు సంబంధం లేదన్నట్టునే మాట్లాడాడు. మరి ఆయన ఎవరికి సహకరించాడు చివరికి? కానీ వెంకటస్వామి గారు, మీరు ఏదైతే బీసీల కోసం ఆ రోజు నిలబడ్డారో, బీసీలకే టికెట్ రావాలని చెప్పి మీరు త్యాగాలు చేశారో, మరలా ఈరోజు సుస్మిత అదే బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఏకంగా మొన్న హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అక్కడ రేవంత్ ఫోటో, పొంగుతున్న పొంగులేటి ఫోటో ఉంది, కానీ పొన్నం ప్రభాకర్ ఫోటో లేదంటూ ఈ అంశాన్ని కూడా ఇప్పుడు ఆమె చర్చకు తీసుకొచ్చారు. ఈ అంశాన్ని ప్రజల్లో చర్చ సాగేలా చేస్తూ ఉన్నారు. బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు తను కూడా. ఎలా చూడొచ్చు అంటారు మరి? సంతోషము. నేనేమంటున్నానంటే లేట్ గా అయినా కూడా తమ వర్గాల కోసం మాట్లాడాలనే సోయి ఆ కొండ దంపతులకు, కొండ ఫ్యామిలీకి వచ్చినందుకు నేను ఆహ్వానిస్తున్నా. డెఫినెట్ గా పొన్నం ప్రభాకర్ నాకు చాలా సన్నిహితుడు, కానీ ఇప్పటిదాకా కూడా పొన్నం ప్రభాకర్ ఒకవేళ ఇంటర్నల్ వేదిక మీద కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పెద్ద పెద్ద పోస్టులు నేను చూసిన. ఈ సమయంలో నేను మంచిగా లేని బిగ్ బ్రేకింగ్ అందుతోంది. సుస్మిత వ్యాఖ్యలకు ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుస్మిత విమర్శలకు సమయం వచ్చినప్పుడు జవాబిస్తా, టైం వస్తుంది, ఆ వచ్చిన రోజు నేను ప్రతి దానికి సమాధానం చెప్తా, ఇది ప్రారంభం మాత్రమే, ముందు ముందు పరకాల చాలా చూడబోతుంది అంటూ ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత వ్యాఖ్యలకు రేవూరి కౌంటర్ ఇచ్చేశారు. మొత్తంగా పరకాల రాజకీయం అనేది ఇప్పుడు రసకందాయంలో పడింది. ఒకసారి గౌతమ్ ప్రసాద్ గారు, వెంకటస్వామి గారు చెప్తున్నట్టుగా, వెంకటస్వామి గారిని మనం చాలా సందర్భాల్లో చూస్తాం, పార్టీలకు అతీతంగా కూడా ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. తమ పార్టీలో జరుగుతున్న అంశమైనా, ఇతర పార్టీలో జరుగుతున్న అంశమైనా. ఇప్పుడు బీసీ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తున్న టైంలో గతంలోనే బీసీలకు అన్యాయం జరిగిందనే అంశాన్ని ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఒక కాంగ్రెస్ నేతకు టికెట్ రావాల్సిన సందర్భంలో అక్కడ ఒక వర్గాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనా కొంతమంది బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ వేదికగానే రేపు రాజకీయాలు జరగబోతున్నాయి, ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు? వంశీ గారు, అంటే నిజంగా కూడా వెంకటస్వామి గారు గతం నుంచి కూడా ఒక మృదు స్వభావిగా, సున్నిత స్వభావికుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నది. కానీ ఈ రోజు ఆ పరకాల ఏదైనా ఉంటే అది బీసీ వర్గాలకు అందజేయాలి తప్ప తీసుకొచ్చి మళ్ళీ రెడ్లని కూర్చోబెట్టడం అని అంటే బీసీ వర్గాల్ని మళ్ళీ గుంతలో నెట్టేయడమే, నుయ్యిలోకి తొయ్యడమే అని చెప్పేసి నేను కూడా మాట్లాడదు. అదే విధంగా ఈ రోజు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాకు తెలిసి వీళ్ళందరూ ఒక ప్లాన్ గా ఉన్నారేమో. గతంలో రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ అనుకుంటా కదా, టీడీపీలో చేశారు, తర్వాత భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు, అందుకని 5 సార్లు పోటీ చేశాడు, 3 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. అవును. తర్వాత బీజేపీలో చేరాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చాడు. కాంగ్రెస్ వచ్చారా, తీసుకొచ్చారు ఆయన రాష్ట్రం తీసుకొస్తారు సార్. రేవంత్ రెడ్డి గారి పక్కా స్కెచ్ ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు దాదాపు నాకు తెలిసి 70-80% తెలిసిపోయింది సార్. అంటే పాత కాంగ్రెస్ వాళ్ళని లేదా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా నిజాల్ని నిజంగా మాట్లాడడము, అబద్ధాన్ని అబద్ధంగా చెప్పే ఒక నిజమైన నిజాయితీ గల నాయకుల్ని తొక్కేసి ఆయన మాటనే చెల్లాలి, ఆయన మాటనే కరెక్ట్, ఆయన మాటనే ఉన్నతమైందని చెప్పేసి చెప్పే ఆయనకు వంత పాడే ఒక టీడీపీ టీం ని పచ్చ బ్యాచ్ అంతా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో నింపుతూ
పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కాలనే ఒక ప్రధానమైన ప్రయత్నంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలో భాగంగానే మళ్ళా మూలకున్న ముసలోడిని ముందుకు తీసుకొచ్చి పెట్టినట్టుగా ఈ రోజు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని కూడా ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి కొంత దూరంగానే ఉంటున్నారు. వాస్తవంగా దూరంగానే ఉన్నారు వారు. గౌతమ్ ప్రకాష్ అన్న అప్పటికే చాలా కంప్లీట్ గా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఆయన నేనేం తప్పడతలే. ఎందుకంటే ఇప్పుడు పిలిచి పులనిస్తా అంటే కులం లేస్తా అని ఎవడంటాడు చెప్పండి? పిలిచి పులనిస్తా అంటే కులం లేస్తా అని ఎవడంటాడు? అది అనలేదు ప్రకాష్ రెడ్డి గారు. ఆయనే పిలిచి ఇచ్చారు కాబట్టి ఆయన తీసుకున్నాడు. ఆయన తప్పట్టాల్సిన అక్కర్లే. ఎవరైనా మనమైనా ఆ ప్లేస్ లో నేనున్నా మీరున్నా కూడా ఒక మంచి అవకాశం. నేనే ఉన్నా, నేను 35 సంవత్సరాలు RSS ABP లో పనిచేసిన, నేను మీతో పనిచేసిన, TRS లో పనిచేసిన. కేసీఆర్ గారు నాకు టికెట్ ఇస్తానని చివరి నిమిషంలో ఇవ్వలేకపోయినాడు. అప్పుడు నేనేం చేసిన, సోనియా గాంధీ గారు పిలిచింది కాబట్టి వెళ్ళిన. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననే విషయం మామూలు విషయం ఏం కాదు. ప్రకాష్ రెడ్డి గారు వచ్చిందని మనం తప్పు పట్టడం కాదు. ప్రకాష్ రెడ్డి గారిని తేవడంలో ఎంత వ్యూహం జరిగింది. వరంగల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆల్ ఇండియా స్థాయిలో పనిచేస్తున్న నాలాంటి వాడిని పక్కకు పెట్టడానికి ప్రకాష్ రెడ్డి గారిని కంప్లీట్ గా పాలిటిక్స్ నుంచి అవే ఫ్రమ్ ది పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఆయన ఆశించేది ఏంటంటే బీజేపీలో ఉన్నా కాబట్టి ఎక్కడైనా గవర్నర్ పంపిస్తారని అనుకున్నారు ప్రకాష్ అన్న. కానీ అనూహ్యంగా ఆయన ఎమ్మెల్యే అయిపోయినాడు. అదృష్టం వాళ్ళకి ఎట్లా కలిసి వచ్చింది చూడండి. దురదృష్టం మమ్మల్ని ఎట్లా తన్నుతుందో చూడండి. ఇక్కడ అదృష్టం దురదృష్టం అన్న కన్నా రాజకీయ నాయకులు కదుపుతున్న పావులకి కొంతమంది బలైపోతున్నారు అనాల్సి ఉంటదేమో. 100% వంశీ కరెక్ట్. మీరు వంశీ గారు మీరు అన్నది 100% కరెక్ట్ అండి. రాజకీయ నాయకుల అధిష్టానాలు ఆడే వాళ్ళ ఎత్తుగడల్లో ఇటువంటి సామాన్యులంతా బలి అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా కూడా తను ఇప్పుడు వెంకటస్వామి అన్న కావచ్చు, లేకపోతే సుస్మిత కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించిన నాయకత్వం కాబట్టి అక్కడ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. లేదా అతని మాటని కాదనే పరిస్థితిలో సుస్మిత కుటుంబం ఉన్నది. ఒక సందర్భంలో మంచి చెడు మాట్లాడాల్సి వస్తే కనుక కత్తి వెంకటస్వామి అన్న కూడా మంచి అనే వైపుగా నిలబడతాడు కాబట్టి, చెడు వైపు నిలబడాడు కాబట్టి కత్తి వెంకటస్వామిని ఎట్లా పక్కన పెట్టాలి, సుస్మితని ఎట్లా పక్కన పెట్టాలి, కొండా సురేఖ ఫ్యామిలీ ఎట్లా పక్కన పెట్టాలనే ప్రధానమైన ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఆయనకు ఒత్తాసు పలికే, ఆయనకు వంతపాడే ఒక మనిషి కావాలి. ఆ మనిషి కోసం వెతుక్కుంటున్న దాంట్లోనే రేవూరి ప్రకాష్ రెడ్డి కనపడ్డాడు కాబట్టి తీసుకొచ్చిండు అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఎవరికైనా చాలా చిన్న పిల్లలకైనా అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి ఆడే గేమ్లలో నాకు తెలిసి ఈ రోజు అంటే అక్కడ బీసీ నినాదం కావచ్చు, బీసీ వాదం కావచ్చు, ఈ రోజు ఎంత లేదనుకున్నా మీరు ఏమైనా మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి, బీసీ వాదం క్రమక్రమంగా పెరుగుతా ఉంది. ఈ పెరుగుతున్న క్రమంలో బీసీ వాదనాన్ని నిలబెట్టుకోవడము, బీసీ అభ్యర్థులను నిలబెట్టుకోవడము, బీసీలో ఉన్న బలమైన నాయకులను నిలబెట్టుకోవడము ప్రతి పార్టీ యొక్క ఆవశ్యకత ఉందని చెప్పేసి నేనైతే ప్రధానంగా చెప్పదలుచుకున్నా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీ నాయకత్వాన్ని ఎప్పటిదైతే ఎమర్జీ చేయాలని చెప్పేసి అనుకోరో అప్పటిదాకా అక్కడ ఖచ్చితంగా వాళ్ళ తిరుగుబాట్లు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అవమానాలు ఎన్ని ఎదురైనా కానీ వాళ్ళు దానికి వ్యతిరేకంగా నిలబడడానికి సిద్ధంగా ఉంటారు. నాకు తెలిసి ఇప్పటికే అంటే కత్తి వెంకటస్వామి అన్న కూడా అంటే మదన పడుతుండొచ్చు, అదే ఇదేంటి ఇది కొత్త రాజకీయం తీసుకొచ్చి మళ్ళీ మా మీద రుద్దుతున్నారని చెప్పేసి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వెంకటస్వామి గారు కాంగ్రెస్ లో ఏ ముఖ్యమంత్రిని కూడా వైఎస్ జమానాని పక్కన పెడితే కాంగ్రెస్ లో ఏ ముఖ్యమంత్రిని కూడా 5 సంవత్సరాలు పూర్తి టర్ము పాలన సాగించనివ్వరు. అందుకోసమే రేవంత్ మొదటి నుంచే తన బలగాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఇలా వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఒక వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడని భావించవచ్చు అంటారా? అందులో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల్లో ఇది అచ్చా కాంగ్రెసా పచ్చ కాంగ్రెసా అంటూ కూడా ఆమె మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు మరి ఆ వ్యాఖ్యలను? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అక్కడ నేనుండొచ్చు, మీరుండొచ్చు, అవును, ఒక సీట్ లో తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం, నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ పొలిటికల్ లైఫ్. యూ కెన్ డూ ద పాలిటిక్స్ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది అదర్స్ పొలిటికల్ లైఫ్ కదా. సో ఆ రకంగా చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తన బలాన్ని పెంచుకోవడంలో తప్పులేదు, తన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ దానికోసం జరిగేటువంటి క్రమంలో పార్టీకి నష్టం జరగకుండా చూడాలి. మొన్న మహేష్ కుమార్ గారు ఒక మాట చెప్పినారు, ఏమన్నారు, పార్టీ ఉంటేనే నేను కూడా అదే చెప్తున్నా, పార్టీ ఉంటేనే ప్రభుత్వం, పార్టీ ఉంటేనే పదవులు, పార్టీ ఉంటేనే అధికారం.
మరి పార్టీకి నష్టం జరిగే దిశలో నిర్ణయాలు జరగకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. ఈ ఉద్దేశంతో నేను గతంలో కూడా ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు అన్నప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఏకపక్ష నిర్ణయాలు ఎవరి జరిగినా, అది పిసిసి అధ్యక్షుడి జరిగినా, కత్తి వెంకటస్వామి జరిగినా, సీఎం గారు జరిగిన ఏకపక్ష నిర్ణయాలు మిగతా వాళ్ళను ఇబ్బంది పెట్టి పార్టీకి నష్టం కలిగించే దిశలో ఉండకూడదు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే ఆయన 5 ఏళ్ళున్నా మేము అభ్యంతరం ఉండదు. 5 ఏళ్ళకి అనేటువంటి వచ్చినారు ఆయన. నిన్న సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సభలో సీఎం మాట్లాడిన మాటలు వైఎస్డిఎస్ లాగా నేను మహేష్ కుమార్ గౌడ్ ఆ విధంగానే ముందుకు వెళ్ళబోతున్నాం. మరలా నేను అధికారంలోకి రావాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా అది బీసీ బిడ్డల వల్లే సాధ్యమవుతుంది. మీరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పారు. అంటే బీసీల ఓట్లే కావాలా, బీసీ నాయకులు కూడా కావాలా అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుందిగా. నేనేమంటున్నానంటే బీసీల వల్లనే ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీల వల్లనే ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది. ఒక 50% కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అయితే రిమైనింగ్ మాలాంటి వాళ్ళు 10 ఏళ్ళు కలబడి నిలబడి కొట్లాడితే వచ్చిందండి. అవును, ఒక్క చేరా మీద, రేవంత్ రెడ్డి చేరా మీదనో, రాహుల్ గాంధీ గారి చేరా మీదనో, లేకపోతే కత్తి వెంకటస్వామి చేరా మీదనో మేము అధికారంకి రాలే. 10 ఏళ్ళు అక్కడ కూర్చున్న గౌతమ్ లాగా ఎట్లయితే ఇవాళ వాళ్ళు వాళ్ళ పార్టీ పక్షాన కొట్లాడుతున్నారో మేము మాలాంటి వాళ్ళం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క విధానాలకు వ్యతిరేకంగా మొట్టమొదట వాయిస్ రేజ్ చేసింది నేను రేజ్ చేసిన. గౌతమ్ తెలుసు, మొన్న ఏదో సందర్భంగా మా ఇంటికి నా సత్యనారాయణ చనిపోతే నన్ను పలకరించడానికి గౌతమ్ వచ్చినప్పుడు చెప్పిన. ఆయన ఫస్ట్ పర్సన్స్ రేజ్ ద వాయిస్. 1,00,000 ఉద్యోగాలుగా లడాయి అనేటువంటి పదాన్ని నేను మొదలు, తర్వాత కోదండరామ్ గారు హైజాక్ చేసిన ఆ పదాన్ని, కానీ నేను దాన్ని తీసుకొచ్చిన తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన. నాలాంటి వేలు లక్షల మంది కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాలు కలబడి నిలబడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేపు ఇదే ప్రభుత్వం రావాలనంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క యోగక్షేమాలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా పదవులలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ బాధ్యత ఉంటది. ఆ బాధ్యత నిర్వర్తించడం. నిన్న మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఇంకా 10 ఏళ్ళు ఉన్నా, ఏదో 5 సార్లు అయినా, ఏదో 5 ఏళ్ళు అన్నా 5 సార్లు అన్నాడా, నాకు పేపర్లో చూసిన ఇంకా 5 సార్లు ప్రభుత్వం అని అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మేము కావాలి, మా ఓట్లు కావాలా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన భూమికలో మేము ఉండకూడదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో సుస్మిత చిన్నదైనా ఒక మంచి పాయింట్ లేవనెత్తింది. నేను నా భార్య చనిపోయిన ఉన్న కారణంగా నేను మీ టీవీలలో కూడా వస్తానని ఇలా అర్జెంట్ ఉన్నదని గిరి చెప్పడంలో నేను ఇలా మీ దగ్గర జాయిన్ అయినా. హైదరాబాద్ నగరంలో మీరు మెట్రో పిల్లర్స్ అన్నిటి మీద మీరు చూడండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారి ఫోటోలే ఉన్నాయి. ఎక్కడో మూలకి ఇంతంతా బట్టి విక్రమ గారికి ఫోటో అక్కడక్కడ కనిపిస్తుంది. సరే, ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ పెద్దలదే పెడుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనేటువంటి సోయి కూడా అవి ప్రింట్ చేసిన అధికారులకు లేకపోవడమా, అధికారుల అహంకారమా, అధికారుల నిర్లక్ష్యమా, బీసీ అంటే నిర్లక్ష్యమా అనేటువంటిది సుస్మిత అంటుంది, నేను కూడా అంటున్నా. రైట్ కత్తి వెంకటస్వామి గారు, ఖచ్చితంగా చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఒక మాట నిన్ననే కదా సర్దార్ సర్వై పాపన్నాను దేనికి ప్రతీక? అధికారానికి ప్రతీక కదా, రాజ్యాధికారానికి ప్రతీక కదా. ఇంకా బాధ్యతలుగానే ఉండమంటారా, లేకపోతే విగ్రహాలు మాకు పెట్టి అధికారం వాళ్ళు తీసుకుంటారా? రైట్. సో రకరకాల అంశాలు అయితే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉన్నాయి. ఓవైపు రేవంత్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు గాంధీ భవన్ ను తాకాయి. బీసీ నినాదంతో ఆమె